अथ षोडशोऽध्यायः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायः तपार्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेषु अलोलुप्त्वम् मार्दवं ह्रीरचापलम् तेजक्षमा धृतिः शौचम् अद्रोहो नाति मानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములనెన్నకుండుట, జీవుల అందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవ వాంఛే లేకుండుట అను దైవ లక్షణములు దివ్య పురుషుల యందుండును. दम्भो दर्पो अभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं च अभिजातस्य पार्थ सम्पदम् आसुरीम्। ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అను గుణములు అసుర ప్రకృతి కలవారికి చెందినవి. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మా శుచః సంపదౌ దైవీం అభిజాతోసి పాండవ. పాండవ, దైవగుణములు ముక్తికి అనుకూలములు, అసుర గుణములు బంధము కలిగించినవి. నీవు దైవగుణములలో పుట్టినవాడవగుటచే వ్యధనొందకుము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. పార్థ, ఈ లోకమునందు దైవాసురులనడి రెండు రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపియుంటిని. ఇక అసుర స్వభావము గల వారి గుణములను ఆలకింపు. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాః న విదుః ఆసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే.
అసుర గుణములు కలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము గాని సదాచారము గాని సత్యము గాని వారి యందు గోచరింపదు. అసత్యం అప్రతిష్టం తే జగదాహు అనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగము అసత్యమనియు నిరాధారమనియు నియామకుడెవ్వడునూ దీనికి లేడనియు సంఘమాభిలాష చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప అన్య కారణము లేదనియు వారు పలుకుదురు. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావము గలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు అహితములను జగద్వినాశకారములను అగు ఘోర కర్మలలో నియుక్తులగుదురు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. పూరింప శక్యము కానటువంటి కామమునాశ్రయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన వాని ఎడ ఆకర్షితులై సదా అపవిత్ర వ్రతులగుదురు. చింతాం అపరిమేయాం చ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతం వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు మగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును గడింతురు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునః ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యో అభిజనవాన్ అస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. అసుర ప్రకృతి గల మానవుడు అజ్ఞానముచే భ్రాంతుడై ఇట్లు తలంచును. నాకిప్పుడింత ధనము కలదు, నా ప్రణాళికననుసరించి నేనింకను ఎక్కువ సంపాదింతును. నాకింత సంపద ఉన్నది, భవిష్యత్తులో అది మరింతగా అభివృద్ధి చెందును. వాడు నా శత్రు
శత్రువు. నేను అతనిని చంపితిని. నా ఇతర శత్రువులు కూడా చంపబడుదురు. నేను సర్వమునకు ప్రభువును, భోక్తను. నేను పరిపూర్ణుడను, శక్తిమంతుడను, సౌఖ్యవంతుడను. నేను భాగ్యవంతులైన బంధువులతో కూడిన అత్యంత సంపన్నుడను. నా వలె శక్తిమంతుడును, సౌఖ్యవంతుడును మరొకడు లేడు. నేను యజ్ఞములాచరించుచు, దానములు చేయుచు ఈ విధముగా సంతోషముందుదును. ఇట్లు అట్టి వ్యక్తులు అజ్ఞానముచే భ్రాంతి నందుచుందురు. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనందు మాయాజాలముచే బద్ధులై ఇంద్రియ భోగమునెడ మిగుల అనురక్తిని పొంది నరకమునబడుదురు. ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమాన మదాన్వితాః యజంతే నామయజ్ఞైః తే దంభేన అవిధిపూర్వకం. ధనము చేతను దురహంకారము చేతను మోహితులై కృతార్థులమని ఎంచి సదా గర్వితులైన వారు కొన్ని మార్లు డంభముతో నియమ నిబంధనలను అనుసరింపక నామమాత్రముగా యజ్ఞములను ఆచరింతురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకాః. మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసుర స్వభావులు తమ దేహమునందు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడనైన నా ఎడ అసూయ గలవారై నిజమైన ధర్మమును దూషింతురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ అసుర జన్మలనడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. ఆసురీం యోనిం ఆపన్నాః మూఢాః జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. ఓ కౌంతేయ, అసుర జీవజాతులయందు పునఃజన్మలు పొందు మానవులు నన్నెప్పుడునూ పొందజాలరు. క్రమముగా వారు అతి హేయమైన జన్మలకు పతితులగుదురు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరక ద్వారములయ్యున్నవి. అవి ఆత్మనాశకరములు కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలెను. ఏతైః విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిః నరః ఆచరతి ఆత్మనః శ్రేయః
ततो याति परां गतिम्। కౌంతేయ, ఈ మూడు విధములైన నరక ద్వారముల నుండి తప్పించుకున్నవాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములొనరించి క్రమముగా పరమగమ్యమును చేరును. యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. కనుక మనుజుడు శాస్త్ర ప్రమాణమైన కార్యాకార్యములను అవగాహనము చేసి కొనవలను. అట్టి నియమ నిబంధనలను నెరిగి కార్యములనరించువాడే తద్వారా క్రమముగా ఉద్ధరింపబడగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः.